సార్ మీ పేరు? పొట్లూరు వెంకట సత్యనారాయణ స్వామి. సార్ ఏ ఊరు సార్? వెనన్పూడి గ్రామం, నందివాడ నియోజకవర్గం కిందకు వస్తుంది. నియోజకవర్గం. సార్ ఏంది ఇక్కడ పరిస్థితి? ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ ఊరు? రాము గారు గెలిస్తేనే బాగుంటుంది. మా ఊరికి ఇప్పుడు 12 లక్షల రూపాయలు బోర్ ఇవ్వటమే కాకుండా ఇప్పటికి 10-15 సార్లు మా గ్రామం వేరే కారణాల మీద సందర్శించి ప్రజలలో కలిసిపోతున్నాడు. ఏ పని కావాలన్నా చేసే మనస్తత్వం ఉంది. ఫోన్ చేసిన ఎత్తే మనిషి, పిలవగానే పలికే మనిషి, నలుగురు ప్రజలతో కలిసిపోయే మనిషి. మాకు ఇప్పుడు 12 లక్షలు అడగగానే రెండో మాట ఆలోచించకుండా సొంత డబ్బులు, గవర్నమెంట్ కోట్ల ఆదాయం ఉండ గవర్నమెంట్ చేయలేని పనులు ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బుల్లోంచి, చెమట వచ్చి సంపాదించుకున్న డబ్బుల్లోంచి ఏనాడో రుణం ఉండబట్టి ఆయన అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటా మన పల్లెటూళ్ళకి మన గుడివాడ నియోజకవర్గం రావటం మనకు ఎంతో ఆదర్శం. తోటి నాయకులకి అలా రావటమే కాకుండా ప్రజల్లో విచ్చలవిడిగా అవసరం ఎవరికి ఏది అడిగితే అది దాన కర్మలాగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకి చేయూతనిస్తా సపోర్ట్గా ఉంటూ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతున్నాడు. ప్రజాసేవ చేయాలంటే అటువంటి నాయకుడే కావాలి. ఈ 20-30 ఏళ్లలో గుడివాడ నియోజకవర్గం అటువంటి నాయకుడు అనేవాడు ఇప్పటికి రాలేదు. ఇటువంటి నాయకుడిని మనం భవిష్యత్తులో నిలబెట్టుకుంటే రేపు గవర్నమెంట్ అధికారంలో రాగానే చంద్రబాబు ఇచ్చే పథకాలే కాకుండా గ్రామాల అవసరాలు తీర్చే నాయకుడిగా నిలబడటానికి మంచి ఆస్కారం ఉంది. అటువంటి వాళ్ళని సపోర్ట్ చేయాలని ప్రజలందరూ సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఏ పని ఉండా వెనకాడుకోకుండా మా ఊరు లాంటి చోట ఇంకా గతంలో రావేంకటరావు గారు ఉండగా 16 సిమెంట్ రోడ్లు పోసాం ఒకేసారి ఎన్ఆర్జీఎస్ నిధుల కింద. గ్రామంలో 10% సందా డబ్బులు ప్రజలు కూడా కలిసి వచ్చి ఏ సందా అంటే ఆ సందా తలా 10,000 సందా రూపంలో వేసుకుని ఆ రోడ్లు పోసాం. ఇప్పుడు ఈ నాంది ఫౌండేషన్ వాటర్ కూడా ఆయన బోరు వేయడానికి 12 లక్షలు ఇస్తే మేము గ్రామం తరఫున 8 లక్షల రూపాయలు ఫండ్ పోగేసి నాంది ఫౌండేషన్ డెవలప్ చేసి ఇప్పుడు గత 13-14 నెలల నుంచి 6 రూపాయలకి ఇంటింటికి నీళ్లు ఇస్తున్నాం. దాదాపు 7-8 లక్షల రూపాయలు ఆదాయం ఉంటుంది మా గ్రామంలో. 15 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కునేవాళ్ళం. ఈ సంవత్సరం 20 రూపాయలు అయ్యేది ఆ రేటు. పొరుగురు నుంచి తీసుకునేవాళ్ళం నీళ్లు. అలాంటి పొరుగురు నుంచి కొనేవాళ్ళం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం మేము. నెంబర్ 1 రాము గారి చెయ్యి ఎంతో మంచిది కాబట్టి ఆయన ఇచ్చిన డబ్బులతో మొదలెట్టిన పని ఆగలేదు. 1-2 నెలలు తిరిగే లోపు కంప్లీట్గా బోర్ చేయటం, ప్రజలకు నీళ్ళు ఇవ్వటం జరిగింది. అదీగాక ఆయన చెయ్యి ఎంతో మంచిది కాబట్టి నా మంచి స్వచ్ఛమైన నీళ్లు అసలు ఈ చుట్టుపక్కల వాళ్ళలో కూడా పడలేదు. 1 సెల్నిటీ కూడా లేకోకుండా 960 అడుగులు బోర్ ఎత్తే నాణ్యమైన నీళ్లు, 4 అంగుళాల నీళ్లు డైరెక్ట్గా వాటర్ ట్యాంక్కి ఇచ్చి ఒకప్పుడు స్నానం చేస్తే ఆ చెరువులో నీళ్లు ఈ దోసపాడు కాలం వల్ల బెజవాడి నుంచి వచ్చే మురుగు వేస్ట్ వాటర్ వల్ల వచ్చే నీళ్లు మంచినీళ్ళ చెరువులో పెడతాం వల్ల దురదలు వచ్చాయి. ఇవాళ నీళ్లలో నీడ కనపడుతుంది. అలాంటి స్వచ్ఛమైన నీళ్లు పడి అది భావి తరాలకి ఉపయోగపడుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడే అంత నీళ్లు ఇవాళ చుట్టుపక్కల రామాపురం, విరివాడ, ఇతర ఊళ్ళో ఎవరు వస్తే వాళ్ళకి మేము ఎగుమతి చేసే స్థాయికి మా ఊరు డెవలప్ చేసాం. మా ఊరిని నందివాడ మండలంలోనే ఆదర్శ గ్రామంగా రావాలని కావాల్సిన పనులన్నీ రాము గారిని పెట్టుకుని పూర్తి చేయాలని చూస్తున్నాం. ఇంకా కాలనీ అభివృద్ధి చేయాల్సింది ఉంది, మంచినీళ్ళ చెరువు తవ్వాల్సింది ఉంది. ఇటువంటి పనులన్నీ రాము గారిని గెలిపించుకుని ఆయన వెంటబడి పోట్లాడైనా సరే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మా గ్రామాన్ని ఈ నందివాడ మండలంలోని ఆదర్శ గ్రామంగా చేయాలని కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? సుబ్రహ్మణ్యేశ్వరరావు. సార్ ఏ ఊరు సార్? కన్ననపూడి. ఏ నియోజకవర్గం? గుడివాడ నియోజకవర్గం. సార్ ఇక్కడ మీ ఊర్లో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా ఇప్పుడు దాకా? ఇప్పుడు దాకా ఏం జరగలేదు. రాము గారు వచ్చిన తర్వాత 7 సార్లు అన్ని రకాల సహకరిస్తున్నారు. ఏది కావాలి బోర్ వేసుకున్నాడు 12 లక్షల రూపాయలు ఇచ్చారు, బాగా చేశారు. ఆయన గెలుపుతాడు, ఆయన గెలిపిస్తాం ఖచ్చితంగా. కొడాలి నాని పరిస్థితి ఏంది ఇక్కడ? మాకు అసలు వచ్చి చూడలేదు బాబు. అసలు ఎప్పుడు రోడ్లు పోయలేదు, రోడ్లు కూడా లేవు, రోడ్లు లేవు. 5 ఏళ్ళు గెలుతూ మరి రాలేదు అసలు. మొత్తం డెవలప్మెంట్ చేసిందే నేను అంటున్నాడు కొడాలి నాని. అంటాడు, చెప్పుకుంటాడు. ఎందుకు చెప్పుకుంటారు? 5 ఏళ్ల నాడు వచ్చాడు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు మా ఊళ్ళోకి కూడా రాలేదు. వాళ్ళకి ఆయన అనుయాయులు ఎవరో వచ్చారు, ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. ఏ రోజున ఏ పని 1 లక్ష రూపాయలు పెట్టి ఈ 5 ఏళ్లలో 1 రూపాయి పని చేయలే. ఆ బటన్ నొక్కితే వచ్చిన డబ్బులు ఏమన్నా వచ్చిన 10 మందికో 50 మందికో వచ్చినాయి ఏమన్నా తప్ప ఎవరు ముఖం చూడాలి. అసలు మా ఊరు 5 ఏళ్లలో ఈ 4 సార్లు గెలిచిన సార్ 4-5 20 ఏళ్లలో 4 సార్లు వచ్చాడేమో. ఈ సంవత్సరం అది కూడా రాలా. ఆ సంవత్సరం ఆ పండుగ రోజు వస్తాడు, ఎంతమంది సంద ఎత్తారు, మరింపు దినాలు జరుగుద్ది ఇక్కడ. ఆ సంద ఎత్తాడు, వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఎప్పుడు రాలేక ఈసారి నన్ను గెలిపిండి సింగపూర్ మార్చేస్తా అంటున్నాడు మీ ఊరిని. సింగపూర్ కాదు, అసలు ఆ జగన్ని తీసుకొచ్చేస్తానంటున్నారు. అన్నారా? ఆయన మట్టికి గెలవడం గ్యారెంటీ ఇస్తాం మేము మట్టికి రాము గారిని గెలిపిస్తాకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. రాము గారు ఫౌండేషన్ పెట్టారు కదా, దానివల్ల ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? నీళ్ళు నెంబర్ 1 నీళ్ళు పడినాయి బాబు. ఆయన చేతి సలవా నీళ్ళు నెంబర్ 1 నీళ్ళు పడినాయి. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నాం, మా ఊరు తాగుతున్నాం. లేకపోతే ఎన్నపూడి కాలువలో వచ్చే నీరు మురుగు నీరే. స్నానం చేయాలంటే తెల్లారి మురుగు. ఆ మురుగు అవడంలో
ఫౌండేషన్ ద్వారా నెంబర్ 1 ఫౌండేషన్ ద్వారా మీ ఊర్లో ఏమైనా యువతకు ఉద్యోగాలు ఇప్పించారా? కొంతమందికి ఇప్పించారు బాబు, కొంతమందికి ఇప్పించారు. అప్పుడు అక్కడ ఏదో కాలేజీ గడిలో పెట్టి కొంతమందికి ఇప్పించాడు ఉద్యోగాలు. నెక్స్ట్ రాము గారు కానీ గెలిస్తే మీ ఊరికి డెవలప్మెంట్ ఉంటుందా? గ్యారంటీగా నమ్మకం ఉంది బాగా. ఎందుకు నమ్ముతున్నారు? ఆయన మంచి మనసు ఉంది ఆయనకి. అందరు ప్రజల్లో కలిసిపోతున్నాడు. బట్టలు పంచాడు, అన్ని చాట్ల బట్టలు పంచాడు, అన్ని చాట్ల చేశాడు. ఆయన మంచి అనుకుంటాం మేము. ఇంతవరకు అంత మంచి జరగల, ఇప్పుడు జరుగుద్దని అనుకుంటున్నాం. మళ్ళీ కొడాలి నానే గెలిస్తే ఏం గెలవడం, వాళ్ళు ఒప్పుకోం, గెలవడం. అయితే మళ్ళీ ఆయన నేనే గెలుస్తా అని చెప్తున్నాడు. చెప్పుకుంటారు, అయ్యేదాకా చెప్పుకుంటారు. అయ్యా రాము గారి మీద మీ అభిప్రాయం ఏంది అసలు? రాము గారికి గెలవాలి, గ్రామీణ గెలిపిస్తాం ఖచ్చితంగా. అది రాము గారు మంచి మనసు, ఇల్లు సహకరిస్తున్నాడు, ఏదిగా ఉండేది చేస్తున్నాడు. ఎన్నప్పుడు బాగా చేశాడు. బాబాయ్ నీ పేరు? కోడసరు. ఏ ఊరు? ఊరి తుమ్మలపల్లి. ఏంది ఇక్కడ పరిస్థితి? మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఇబ్బందులు ఏమో ఇప్పుడు పెట్టారు ఇవాళ చేసింది ఆ పనులు. వెళ్ళి బ్యాంకుకి అటు బొమ్మంటున్నారు. బ్యాంకుకి పోతే మరి ఇక్కడ ఇచ్చే ఊళ్ళో ఇచ్చారు, ఇవాళ ఇబ్బంది పెట్టేసారు. అది కొత్తగా రావాలి, మాకు ఎక్కమంటూ లేదు. ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి ఏంది ఇక్కడ? కొడవలు నాని పరిస్థితి నాకు తెలియదండి. ఇక అది అంటే నేను మాత్రం సైకిల్కి గుర్తాం, కప్పు గుర్తాం, అంతే మాతో పని. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నాడు కదా, మీ ఊరిని ఏమైనా డెవలప్ చేశాడా? మాకేం చేశాడు? మాకేం చేయలే, మాకేం చేయలేదండి. మీ సమస్యల మీద ఏమో ఇబ్బంది ఫైట్ చేయలే? పెట్టి బండి అన్నారు, పెట్టి బండి లేదు, ఇద్దరు సాకలు చేసుకుంటాకి అందరికి ఇచ్చారు. మాకు ఇలా ఉన్నాయి 2 ఇల్లు ఊళ్ళో. అది అక్కడికే 10 కట్టి వచ్చి అక్కడ బ్యాంకుకి లేవు, ఈ పథకం లేదు అన్నారు. మా డబ్బు మాకు ఇచ్చేసారు. ఇకంతే. అంటే కొడాలి నాని మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. మీ ఇంట్లో మంచి ఏమైనా జరిగిందా? మాకేం జరగలేదండి. ఇప్పుడు రాము గారు టీడీపీ తరపున నిలబడుతున్నారు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? వేస్తాం ఓట్లు, ఆయన కూడా పని చేసి పెట్టాలి మాకు. మేము ఉన్నాయి రోజుల్లో ఇద్దరం, మాకు కొంచెం బండిలో పెట్టిలో ఇప్పియాలి మాకు. ఇప్పుడు పదవిలో రాకుండానే చాలా మంచి పనులు చేస్తారని వింటున్నాము. పదవి వస్తే ఇంకా మంచి పనులు చేయొచ్చా? చేస్తాడు, చేస్తాడు, ఎవరు బాగా చూస్తాడు. ఇప్పుడు దాకా చూసారు మీరు కొడాలి నాని, ఎలా అనిపిస్తుంది మీకు? ఏం బాగోలే ఆయన పద్ధతి. తిట్టం పోతాం ఇవన్నీ తొడగొట్టి నేను గెలుస్తాను అన్నాడు. గెలని ఎంతవరకు గెలుస్తాడు? నెక్స్ట్ రాము గారు కానీ గెలిస్తే మీ ఇంట్లో పిల్లలకి వీళ్ళకి మంచి జరుగుతుందా ఉద్యోగాల పరంగా? ఉద్యోగాల పరంగానే నాకు ఆడపిల్లలు పెళ్ళి అయిపోయినాయి ఎవరికలకే. మనవాళ్ళు ఉన్నారు, అది భార్య చచ్చిపోయింది. మనకు 1 రూపాయి చందల ఊళ్ళో సందా భోజేసి చేసుకుని ఊళ్ళో రైతులు ఇచ్చారు. నేను సకలత్నం కాబట్టి అది జరిగింది. ఓకే బాబాయ్. నా పేరు సుధాకర్లు అండి. ఏ ఊరు సార్? తుమ్మలపల్లి. ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది? గుడివాడ నియోజకవర్గం. ఏంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ ఎక్కువ తెలుగుదేశం ఉంటుందండి. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏ పని అని చేయకుండా ఉంటారు అంతవరకు. రేపు పొద్దున వచ్చినా వాళ్ళు ఏమి మనం కనపడరు అక్కడ, మా ఏమి ఉండరు ఇక్కడ. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మా ఆలోచన. చెప్పరా నీ అభిప్రాయం చెప్పు. ఇప్పుడు కొడాలి నాని గారి గురించి ఏం చెప్తారు? వడాలని ఏం చేయడండి, ఊరిని వస్తాడు వెళ్తాడు అంతవరకు జరిగింది, కానీ ఇక్కడ అభివృద్ధి అనేది జరగదు. అది అయితే మళ్ళీ ఆయనే గెలుస్తా అని చెప్తున్నాడా? లేదు, ఈసారి కంపల్సరీగా తిమ్మలు మారిపోతుందండి. మీ ఊర్లో రోడ్డు సమస్య ఏమైనా పరిష్కరించారు ఈ ప్రభుత్వంలో? అవునండి, పరిష్కరించారు. ఎప్పుడు టీడీపీ ఉంటుంది మాకు. ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు వచ్చాయి మీకు? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్డు 2014లో వేశారు ఈ రోడ్లు. మళ్ళీ ఇంతవరకు దిక్కు దేవడం లేదు ఈ రోడ్లు. అది 20 సంవత్సరాల నుంచి ఆయనే అధికారంలో ఉన్నాడు. ఏమైనా డెవలప్మెంట్ చేశారా కొడాలి నాని? ఏం డెవలప్మెంట్ లేదు సార్. ఇప్పుడు రాము గారు నిలబడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? రాము గారు వస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు రాము గారు ఫౌండేషన్ పెట్టి మంచి పనులు చేస్తున్నాడు, మంచి జరుగుతుందా? ఇప్పుడు రాము గారు చేస్తున్నాడు, మరి కొడాలి నాని చేయట్లేదు కదండి. అన్నా నీ పేరు? సంజీరావు. ఏ ఊరు? తుమ్మలపల్లి. ఏంది ఇక్కడ పరిస్థితి? ఎవరు గెలిస్తే బాగుపడుతుంది మీ ఊరు? రామగారితో ఉన్నాం. అది కొడాలి నాని పరిస్థితి ఏంది? నాన్నగారు ఇంతవరకు రాలే మా ఊరు. అది అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నారు, ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? జరగల. మీ ఊరికి రోడ్లు వచ్చాయా? రాలే. తాగునీటి సమస్య తీరిందా? కొనుక్కోవాలి, కొనుక్కుని తాగుతాం, కొనుక్కుని తాగుతాం.
అయితే మళ్ళీ ఆయనే గెలుస్తా అంటున్నాడు. ఆ. ఈసారి రాము గారు వస్తారు మాకు గురువాడ మటుకి. ఎందుకు అంత నమ్మకం? పైన మటుకి చెప్పలేం. రాము గారు వస్తాడు. మనం చూసాంగా వీళ్ళంతా తిరిగి మీటింగ్కి కౌలుకి నేను చెప్తా. మన నాన్నగారు చెప్పా జనం లేరు. రామగారి మీటింగ్ అన్నప్పటికీ జనం బాగా వచ్చారు. అది ప్యాస్ పోసుకుంటే ఖాళీ లేదు. నాన్నగారికి మటుకి మరి లేరు. ఇంతవరకు రాలా. ఇప్పుడు రెండోసారి మా ఊరు వస్తాం రాము గారు. అది ఒక అధికారంలో ఉండి బూతులు తిట్టడం కరెక్టేనా? అదే తప్పు. అదే తప్పు.